హైదరాబాద్ రంగారెడ్డిని అంటి పెట్టుకొనున్న ఇంకొక డిస్ట్రిక్ట్ ఏదైనా ఉందంటే మహబూబ్ నగర్. ఇక శంషాబాద్, షాద్‌నగర్ దాటిన తర్వాత మహబూబ్ నగరే. ఇక వచ్చేవన్నీ దాటుకుంటూ వెళ్తా ఉండాలి. సో, ఇప్పుడు ఇక్కడి పరిస్థితి చూద్దాం. టోటల్‌గా 18 మున్సిపాలిటీలైతే ఉన్నాయి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో. దేవరకడ్ర, అమరచింత, భూత్పూర్, నారాయణపేట, ఆలంపూర్, వడ్డేపల్లి, ఆయిజా, గద్వాల్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి, పెబ్బూరు, కొత్తకోట, ఆత్మకూరు, కోస్గి, మద్దూరు, మక్కల్, కొల్లాపూర్. సో, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్స్ ఎవరెవరు గెలుస్తారు, ఎవరికి ఎంత ఉంది అనేది మాట్లాడుకుంటే, ఇక మహబూబ్ నగర్లో ఫస్ట్ మున్సిపాలిటీ దేవరకద్ర. ఇక్కడ 12 వార్డులు ఉండగా 7 మ్యాజిక్ ఫిగర్ అయితే 4 చోట్ల కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే బీజేపీకి 6 చోట్ల ఆధిపత్యం కనబడతా ఉంది. కొంచెం అటు ఇటు అయినా దేవరకద్ర బీజేపీ చేతిలోకి వెళ్ళే అవకాశం ఉన్నా లేకున్నా కూడా గట్టి పోటీనైతే ఇస్తుంది. నెక్స్ట్ అమరచింత. ఇక్కడ 10 వార్డులు ఉండగా 6 మనకు వచ్చి మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్కి 7, బీఆర్ఎస్కి ఒక 3, బీజేపీకి ఒక 2. నెక్స్ట్ భూత్పూర్. ఇక్కడ కూడా 10 ఉన్నాయి. 6 మ్యాజిక్ ఫిగర్ అయితే 6 కాంగ్రెస్, ఓ 2 బీఆర్ఎస్, ఓ 2 బీజేపీ. నెక్స్ట్ అలాగే నారాయణపేట. ఇక్కడ కూడా మ్యాజిక్ ఫిగర్ 13, యాక్చువల్గా 24 ఉన్నాయి వార్డులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 8 నుంచి 10 వరకు కాంగ్రెస్, 10 నుంచి 12 వరకు బీఆర్ఎస్, 6 నుంచి 8 వరకు బీజేపీ. ఒక మంచి రసవత్తరమైన పోటీ అయితే ఉంది. మరి మోస్ట్లీ బీఆర్ఎస్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆలంపూర్ అయితే మనకి 10 వార్డులు ఉండగా 6 మ్యాజిక్ ఫిగర్. సో 7 కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది, 2 నుంచి 3 వరకు బీఆర్ఎస్, 1 వస్తే బీజేపీ. నెక్స్ట్ వడ్డేపల్లి. ఇక్కడ కూడా 10 వార్డులు ఉన్నాయి. ఒక 6 వరకు మ్యాజిక్ ఫిగర్ పక్కన పెట్టుకున్న 3 నుంచి 4 వరకు మనకి కాంగ్రెస్, 4 నుంచి 6 వరకు బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ఆధిపత్యం కనబడుతూ ఉంది. నెక్స్ట్ ఆయిజా. ఇక్కడ 20 వార్డులు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 11, 8 నుంచి 9 వరకు కాంగ్రెస్, 9 నుంచి 10 వరకు బీఆర్ఎస్, 1, 2 చోట్ల బీజేపీ. ఇక్కడ కూడా బీఆర్ఎస్ఏ కొంచెం గెలిచే అవకాశం కనబడుతూ ఉంది. నెక్స్ట్ గద్వాల్లో వచ్చేసి 37, కొంచెం పెద్దదే గద్వాల్. 37 వార్డులు ఉంటే 20 మ్యాజిక్ ఫిగర్ అయితే 24 నుంచి 25 వరకు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నా 8 నుంచి 10 వరకు బీఆర్ఎస్ కొంచెం గట్టి పోటీనే ఇస్తుంది. ఈవెన్ 3 నుంచి 4 వరకు బీజేపీ కూడా అక్కడ కొంచెం గట్టిగానే ఉంది. నాగర్ కర్నూల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 24 వార్డులు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 13, 18 నుంచి 19 వరకు కాంగ్రెస్, 4 నుంచి 5 వరకు బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. నెక్స్ట్ కల్వకుర్తి. ఇక్కడ 22 వార్డులు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 12 అయితే 17 నుంచి 18 వరకు కాంగ్రెస్, 4 నుంచి 5 చోట బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. నెక్స్ట్ వనపర్తి. ఇక్కడ కూడా కొంచెం పెద్దదే వనపర్తి, 33 వార్డులు ఉంటాయి. 18 మ్యాజిక్ ఫిగర్ అయితే 18 నుంచి 20 వరకు కాంగ్రెస్, 10 నుంచి 12 చోట్ల బీఆర్ఎస్, అలాగే 3 నుంచి 5 చోట్ల బీజేపీ. నెక్స్ట్ పెబ్బూరు. ఇక్కడ కూడా ఒక 12 వార్డులు అయితే ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 7 అయితే 8 నుంచి 9 వరకు కాంగ్రెస్, అలాగే 1, 2, 3 చోట్ల బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. కొంచెం వినబడుతుంది. నెక్స్ట్ కొత్తకోట. ఇక్కడ 17 వార్డులు అయితే ఉన్నాయి. 9 మ్యాజిక్ ఫిగర్. 4 నుంచి 5 చోట్ల కాంగ్రెస్, 2 నుంచి 3 చోట్ల బీఆర్ఎస్. విచిత్రంగా 8 నుంచి 10 చోట్ల బీజేపీ కనబడుతుంది. ఇక్కడ బీజేపీ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఆత్మకూరు. ఇక్కడ కూడా చిన్నదే ఆత్మకూరు, ఒక 10 వార్డులు ఉంటాయి. 6 మ్యాజిక్ ఫిగర్ అయితే 3 నుంచి 4 వరకు కాంగ్రెస్, 2 నుంచి 3 వరకు బీఆర్ఎస్, 5 నుంచి 6 వరకు బీజేపీ. ఇక్కడ కూడా కొంచెం బీజేపీ ఆధిపత్యం కనబడుతుంది. నెక్స్ట్ కోస్గి. ఇక్కడ 16 వార్డులకు గాను 9 మ్యాజిక్ ఫిగర్ అయితే 11 నుంచి 12 వరకు కాంగ్రెస్, 3 నుంచి 4 వరకు బీఆర్ఎస్, 1 నుంచి 2 వరకు బీజేపీ. మద్దూరు. ఇక్కడ కూడా 16 వార్డులు ఉన్నాయి. 9 మ్యాజిక్ ఫిగర్ అయితే 12, 13 కాంగ్రెస్, 2 నుంచి 3 వరకు బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ. నెక్స్ట్ మక్కల్. ఇక్కడ కూడా 16 వరకు వార్డులు ఉంటే 9 మ్యాజిక్ ఫిగర్ కాగా 4 నుంచి 5 వరకు కాంగ్రెస్, 2 నుంచి 3 వరకు బీఆర్ఎస్, 8 నుంచి 10 వరకు బీజేపీ. ఇక్కడ కూడా బీజేపీ ఆధిపత్యం కనబడుతూ ఉంది. ఇక చివరాఖరిన కొల్లాపూరు. ఇక్కడ 19 వరకు వార్డులు ఉన్నాయి. 11 మ్యాజిక్ ఫిగర్ అయితే
13-14 కాంగ్రెస్, ఓ 3-4 వరకు బీఆర్ఎస్, 1-2 వరకు బీజేపీ. ఇలా చూసుకుంటే మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తానికి 316 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ ఎందుకులే కానీ 175-191 వరకు కాంగ్రెస్ గెలుచుకోగా 74-92 వరకు బీఆర్ఎస్కి రాగా చాలా చోట్ల బీజేపీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 44-64 వరకు గెలుచుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. టోటల్ మున్సిపాలిటీల సంఖ్య గురించి మాట్లాడుకుంటే కాంగ్రెస్కి 11 మున్సిపాలిటీలు, అలాగే బీఆర్ఎస్కి ఒక 3 మున్సిపాలిటీలు, ఎంఐఎంకి 0, ఇక్కడ బీజేపీకి 4 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనబడతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.